థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంట్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయి నిలిచింది. మల్లికార్జున ఖర్గేని తిట్టరాని తిట్లు బండ బూతులతోనే బీజేపీ వర్గం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంటా ఉంది. ఈరోజు దిష్టి బొమ్మలతోని రకరకాల యాక్టివిటీస్ తోటి బీజేపీ అయితే చాలా వినూత్నంగా ప్రదర్శన అయితే చేసింది. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తూ ఉంది? హనంకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మహమ్మద్ ఇస్మాయిల్ షంషీ ఖాద్రీ గారి మంత్రి వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్తే, బాగున్నారా? సార్, సూటి ప్రశ్న. మల్లికార్జున ఖర్గే గారు నిన్నటి నుంచి హాట్ టాపిక్. మోడీ గారిని టెర్రరిస్ట్ అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదబ్బా, టెర్రరిస్ట్ అని వాళ్ళు తమిళనాడులో మనకు ఆ అలయన్స్ కోసం ఆ మాట చెప్పిండు. మనకు తమిళనాడులో ఎలా అలయన్స్ ఉంది కదా, ఇంతకుముందు బీజేపీ అలాగున్నది, మోదీ కానీ అమిత్ షా బీజేపీ అలాగున్నది అని ఆ మాట కోసం ఆ చెప్పాలి పడింది మనకు. అంటే కావాలా ఇంటెన్షనల్ గా చెప్పినట్ట, ఇంటెన్షనల్ గా చెప్పనట్టు అంటున్నారా? అంతే, కావాలని చెప్పలేదా? ఎందుకంటే అట్లా అందరికి సతాయించుడు కదా మోదీ సార్ అందరికి సతాయించు. ఇప్పుడు ఎస్ఆర్ అని పెట్టిండు మనకు, ఎస్ఆర్ పెట్టి అందరూ సతాయించడు. ఓట్ల తొలగింపు అంటారా? ఓట్లు కట్ చేస్తుంది కదా. ఇప్పుడు బెంగాల్కే, నా మాట అర్థం చేసుకుని, బెంగాల్కే 94 లక్షలు మనకు ఓట్లు కట్ చేసారు, ఎక్కువ మా ముస్లిమే కట్ చేసారు. అంటే సర్టెన్ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు ఓకే, ప్రూఫ్ చూపించకపోతే వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆఫీసర్స్కి. ఏం చెప్తారు? రూల్స్ అంటే అంత రూల్స్ అంటే మీకే తెలుసా? ఎవరికి వాళ్ళు బయట వాళ్ళకి ఎవరు తెలియదా? రూల్ కోసం ప్రచారం చేయండి. సుప్రీంకోర్టు పోతే కూడా న్యాయం దొరకలేదు. ఎట్లా చేయాలో చెప్పండి. అందుకు లీడర్ పోతుంది, పబ్లిక్ కూడా కాదు, లీడర్ పోతే కూడా లీడర్ వాల్యూ లేదు. మమతా బెనర్జీ గారు ఇంత ముందు సుప్రీంకోర్టు కూడా పోయి మాట్లాడి, ఈ మనకు ఢిల్లీ సీఎం మనకు అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడ పోయి మాట్లాడు. ఎవరు లీడర్ మాట్లాడు వాల్యూ లేదు. సీఎం ఉంటే పబ్లిక్ కాదు. ఇప్పుడు సీఎం కూడా పోయి సుప్రీంకోర్టు పోతే కూడా మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషనర్ చైర్మన్కు చెప్తే కూడా వాళ్ళు కూడా మాట పెడతలేడు. మరి ఎట్లా చేయాలి చెప్పండి? తప్పు కాదు. అందుకోసం మీరు తిట్టేస్తారా? మోదీ గారిని టెర్రరిస్ట్ అనేస్తారా? మోదీ గారు టెర్రరిస్ట్ కాదు, అందరూ డరాయిస్తున్నారు. మోదీ గారు అందరికీ లీడర్కి రాయించుడు, సీఎం కూడా రాయించుడు. అర్థమైందా? ఓకే. సీఎం. సో అందువల్ల ఇప్పుడు 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 మల్లికార్జున ఖర్గే గారిని ఘోరమైన తిట్లు తిడుతున్నారు. మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? తప్పు కదా అని చెప్పింది కదా, సమాధానం చెప్పింది కదా. అట్లా చెప్పలే, నీ అందరు డ్రాయింగ్స్ ఉన్నాయి, ఆ మాట క్రియారిటీ ఇచ్చిండు కదా. పెద్ద మనిషి ఆయన కూడా చెప్పింది కదా. కోపం మనకు అంటే చెప్పింది కదా, క్లారిటీ ఇచ్చేస్తుంది కదా మీకు. పబ్లిక్ ని టెర్రరైజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పింది కదా. ఇంకా పెద్ద మనిషి మనకు ఇంకా దానికి పట్టుకుంటే దాని బొమ్మలు కాస్తే ఇది తప్పు కదా, మనకు తప్పు కదా. ఇట్లా డిస్ట్రిక్ట్లో ఇట్లా కట్టితే చేస్తే తప్పు అది. మీరు కూడా కోపంలో ఏమేమి చెప్పారు మోదీ సార్? మేము కాంగ్రెస్లో అట్లా పట్టుకున్నామా మీకు? మేమేమేం చెప్పారు? 50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అని మా మిస్టర్ సోనియా గాంధీ గారు పెద్ద మాట చెప్పినాం. మేము ఎప్పుడు బొమ్మలు కలిపెట్టించాం ఇది? కరెక్టే. యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ పెద్ద మనిషి ఉన్నది, ఆమె 80 సంవత్సరాల వయసు ఉన్నది, వాళ్ళ హెల్త్ మంచి లేరు. ఎట్లా అంటే అట్లా మేడం చెప్తున్నారు. తప్పు కదా. మీకు తప్పు అంటే తప్పు అవుతుంది. మీరు ఎవరు కూడా చెప్పవచ్చు, మేము చెప్పకూడదు. డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, ఇవి బిల్ పాస్ కాకపోవడానికి ప్రధాన కారకులు కాంగ్రెస్ పార్టీ. ఈ పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. లేదబ్బా, 2023లో బిల్ పాస్ అయిపోయింది. ఆల్రెడీ 23లో పాస్ అయిపోయింది బిల్. మీరే చెప్పారు కాస్ట్ సెన్సర్ చేస్తా చెప్పారు, దాని తర్వాత డీలిమిటేషన్ చేస్తా చెప్పారు. కాస్ట్ సెన్సర్ ఏమో మాట్లాడతలేరు మీరు. ఇప్పుడు కాస్ట్ సెన్సర్ ఎప్పుడు చేస్తా అని చెప్పారు? 2011 బాబత్ కాస్ట్ సెన్సర్ చేస్తా అని చెప్పారు. దానిలో ఓబీసీ లేదు, ఎస్టీ లేదు, ఓబీసీ లేదు, అది సర్వేలే కాలే. దాని ప్రకారమే మీకు డీలిమిటేషన్ చేస్తా అని చెప్పారు.
అందరు పొజిషన్ ఉన్నది కదా, అందరితో మాట్లాడాలి, అందరు ఎస్టేట్తో మాట్లాడాలి కదా, అందరు ఎస్టేట్ మాట్లాడుకోవాలి, అందరితో కలవాలా, కలిసి మాట్లాడుకొని ఫైనల్ చేయాలా. మీ ఇష్టం లెక్క డీలిమిటేషన్ చేసుకుంటారా? ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లా చేస్తున్నారు మీరు? అసెంబ్లీలో ఎట్లా చేశారు? ఒక కాన్స్టిట్యూన్సీ ఎక్కడ ఉన్నది, ఒక కాన్స్టిట్యూన్సీ ఎక్కడ ఉన్నది, ఒక 8 లక్షల కోట్లు పార్లమెంట్ సీట్ల, 1,80,000 ఒక కాన్స్టిట్యూన్సీ ఓన్లీ 8 లక్షలు, ఒక కాన్స్టిట్యూన్సీలో 26 లక్షలు, ఒక కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఒక కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఉన్నది, ఆ కాన్స్టిట్యూన్సీ ఇంకో పోర్షన్ ఇక్కడ ఉన్నది, ఒక్కొక్క పోర్షన్ ఆ సైడ్ ఒక పోర్షన్ ఉన్నది. తప్పు కదా మనకు? ఒక్క మాట, డీలిమిషన్ మీరు అస్సాంలో ఆల్రెడీ చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్రెడీ చేశారు, కాన్స్టిట్యూన్సీ ఇట్లా చేస్తారా మీరు? డీలిమిషన్ కాన్స్టిట్యూన్సీ ఇట్లా చేస్తారా మీరు? ఇప్పుడు 2 స్టేట్లు అయింది కదా, జమ్మూ కాశ్మీర్ కూడా అయింది, అస్సాం కూడా అయింది. దాన్ని చూడండి, మీది ఏ మాట మీద నమ్మాలో చెప్పండి. మనకు అది చేసిన దాంట్లో ఏదైనా రాసినా మీరు? ఏం రాయలే. అయితే ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది 30% రిజర్వేషన్ ఇవ్వడం అనేది కాంగ్రెస్కి ఇష్టం లేదు అనేదే బీజేపీ ఎత్తుకున్నటువంటి మాట. లేదబ్బా, ఆల్రెడీ 23లో చేశారు, 98 కరెక్టే. కానీ ఇప్పుడు బీజేపీ అంటా ఉంది, ఏం చెప్తారు మీరు? అవునబ్బా, నేను ఏం చెప్తున్నాను, మనకు ఇప్పుడు చేయండి. ఇప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు బిల్ ఆల్రెడీ బిల్ పాస్ అయింది కదా. ఇప్పుడు 43 సీట్లు ఉన్నాయి కదా, లోక్సభ సీట్లు ఉన్నాయి కదా, దానికి ఇప్పుడే అమలు పెట్టండి. మొత్తం ఎవరు అబద్ధాన్ని చెప్తారు? ఇప్పుడు చేయండి మీరు. ఓకే, ఇప్పుడు అంటే అప్పుడు రెడీ అంటున్నారు కదా, అందరు చెప్తున్నారు, కాంగ్రెస్ కాదు, అపోజిషన్ మొత్తం పార్టీస్లో మొత్తం చెప్తున్నారు. ఈ మొత్తం ఇప్పుడు శాంక్షన్ చేయండి, ఇవి అయిపోతుంది. ఇప్పుడు అసలు యాక్చువల్లీ బీజేపీ వాళ్ళకు ఆడలకు ఇవ్వాల లేదు 33%. వేరు బీజేపీకి లేదు. లేదే వాళ్ళు 2/3 లేకుండా, అంత మెజారిటీ లేకుండా వాళ్ళు ముందుకు వచ్చిలా. ఇప్పుడు కనబడతలేదా? ఇప్పుడు కనబడతలేదా మీకు? ఇప్పుడు దీనిలో 33% చేయవచ్చు కదా, మనం చేయొచ్చు 33%. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 850 అయిన తర్వాత లేడీస్కి ఇస్తారంట. 850 అయిన తర్వాత 850లో ఎంత ఇస్తారు? ఇప్పుడు దగ్గర 498, మనకు 490 మొగలు ఉన్నదే, లేడీస్ 77 సీట్లు ఆడలు ఉన్నారు. ఇప్పుడు డీలిమిషన్ అయిన తర్వాత మనకు ఇప్పుడు పెరిగిన తర్వాత లేడీస్కి ఇస్తారంట. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చేయవచ్చు కదా. 2029లో జమిలీ ఎన్నికలకి బీజేపీ చాలా పకడ్బందీగా రెడీ అవుతుంది. అంటే ఒకేసారి అన్ని స్టేట్లు కలిపి ఒకేసారి ఎలక్షన్ పెట్టడం అన్నట్టు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఏ స్టేట్లు కూడా 1 టైంలో ఎలక్షన్ చేయాలని చేత అయితే లేదు మోదీ సార్కి. ఎలక్షన్ కమిషన్ చేత అయితే లేదు. ఇప్పుడు బెంగాల్లో 2 సార్లు ఎలక్షన్ ఎందుకు చేస్తారు? 1 టైం ఎలక్షన్ చేయాలి ఉండే. ఇదే కాల చేత అయితే లేదు, మీకు ఎలక్షన్ కమిషన్ చేత అయితే లేదు. మొత్తం ఆల్ ఇండియాలో ఎట్లా ఒకసారి చేస్తా అంటే ఎవరికి మాట అర్థమైతే లేదు. అర్థమైందా మనకు? ఓకే, అంటే ఇప్పుడు కర్ణాటక ఏ దానిలో కూడా బీహార్ చేస్తే కూడా 2 టైమ్స్, బెంగాల్ కూడా చేస్తే 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 23 తారీఖు ఒకటి ఉన్నది, 29 తారీఖు ఒకటి ఉన్నది. ఒకటి చేయవచ్చు కదా, 29 పెట్టుకోండి, 23 పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, ఒకటేటికి చేయండి కదా మీరు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయడము కేంద్ర ప్రభుత్వానికి అంటే ఈసీకి సాధ్యపడదంటారా ఎలక్షన్ కమిషన్ వల్ల? ఇప్పుడు సాధ్యం ఉంటే ఈ స్టేట్ ఎందుకు మరి అట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్తున్నాను, నా డౌట్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చేసినాం అనుకుందాం, దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు జరిగాయి అనుకుందాం, ఏమైనా నష్టం ఉంటుందా? నష్టం ఏమున్నది? నష్టం ఏమున్నది అబ్బా? మీకే చేత అయితే లేదు, మీకు ఎలక్షన్ కమిషన్కి చేత అయితే లేదు. నేను చెప్తున్నా, అదే చెప్తున్నదా మీకు. ఒక స్టేట్కే మీరు 1 టైం ఎలక్షన్ చేస్తలేరు మీరు. మీ మాట ఎట్లా నమ్మాలా? మీ మాట మీద ఎవరికి నమ్మకం లేదు. మా కాంగ్రెస్ పార్టీ అసలు నమ్మకం లేదు. మీరు ఏం చెప్తారు, ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడు, ఇప్పుడు ఏం చేస్తారు, మాకు మీ మాట మీద నమ్మకం లేదు. ఓకే, 2029 ఎలక్షన్, 2028 డిసెంబర్ లేదా 2029లో ఎలక్షన్ మనకి రాబోతుంది. అప్పటికే డీలిమిటేషన్ అయి ఉంటుందా లేకపోతే ఉండకపోవచ్చా? లేదబ్బా, ఇప్పుడు లేడీస్ మనకు బిల్ తీసుకొచ్చారు. నేను మాట చెప్పినా, ఎలక్షన్ టైంలో ఎందుకు తీసుకొచ్చారు?
మోదీ సార్. ఎందుకు అంటే బెంగాల్ వాళ్ళు రాకూడదు, ఇక్కడ వాళ్ళు రాకూడదు అని మీరు తీసుకొచ్చారు. అర్థమైందా? ఎలక్షన్ మీరు బిల్ పాస్ కావాలని, డిలిమిషన్ కావాలని, ఇష్టం లెక్క మీరు చేసుకుందామని, ఎవరుగా అపోజిషన్ ఏం అడగకూడదు, ఎవరు వాళ్ళకి అడగకూడదు, మా లెక్కలు మా చేస్తా అని అది తీసుకొచ్చారు. అర్థమైందా? అంటే ఇప్పుడు 2029 ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అయినాకనే మేము 2029 ఎలక్షన్లోకి వెళ్తామని చెప్పేసి బీజేపీ అంటా ఉంది. మీరు నమ్ముతున్నారా? అవునా? బాగా కాస్ట్ సెన్సర్ చేయండి మీరు. ఓబీసీ ఎంత ఉన్నది, ఎస్సీ ఎంత ఉన్నది, ఎవరున్నది, కాస్ట్ సెన్సర్ ఉంది, అందరు సీట్ అలాట్ చేస్తే అందరికి చేయండి. వద్దని ఎవరు చెప్తున్నారు? మీకు వద్దని చెప్తున్నామా కాంగ్రెస్ వాళ్ళు? డిలిమిషన్ కూడా ఓకే ఉన్నది, డిలిమిషన్ కూడా వద్దని చెప్తున్నారు. ఫస్ట్ కాస్ట్ సెన్సర్ చేయండి. 21లో కావాలా, 2021లో కావాలా? ఇంతవరకు చేసిరా? బీజేపీ హుకుమత్ చేసిరా ఇంతవరకు? ఈ కాస్ట్ సెన్సర్ చేస్తలేరు మీరు, దాని పక్క వారేస్తున్నారు. ఆ సైట్లో ఎందుకు పెడుతున్నారు మీరు? కాస్ట్ సెన్సర్ ఎందుకు సైడ్లో పెడుతున్నారు? కాస్ట్ సెన్సర్ పెడితే ఇప్పుడు మా తెలంగాణ కాస్ట్ సెన్సర్ అయింది కదా మనకు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కాన్సెన్సర్ చేసి ఇచ్చిన కదా రిపోర్టు. మొత్తం ఆల్ ఇండియాలో చేయండి, మీరు చేసి డిలిమినేషన్ చేయండి. మీరు వద్దని ఎవరు చెప్తున్నారు? మీకు అందరు భాగీదారి ఉండాలి కదా. అవును. యా, మీరు సూటిగా ఏం చెప్పాలనుకుంటారు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకోండి? డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, ఖర్గే గారి విషయం కావచ్చు, వాట్ ఎవర్, ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? భయ్ నేనేం చెప్తున్నా అంటే లేడీస్కి 33% కంపల్సరీ ఇవ్వాలా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కానీ అపోజిషన్ ఏ పార్టీస్ కూడా ఉన్నని, మమతా బెనర్జీ కానీ, మనకు అఖిలేష్ యాదవ్ కానీ, మనకి ఎన్ని మన కర్ణాటక ఎవ్వరు కూడా కానీ అందరు దాని మీద అందరు రెడీ ఉన్నారు. మీరు 33% ఇప్పుడు చేయండి, లేకుంటే కాస్ట్ సెన్సర్ చేయండి, కాస్ట్ సెన్సర్ ద్వారా డిలిమినేషన్ చేయండి. అందరు దానికి ఉన్నది. మీరు కాస్ట్ సెన్సర్ చేయకుండా డిలిమినేషన్ చేసి తప్పు. అది కాస్ట్ సెన్సర్ చేస్తే అందరికి తెలుస్తుంది ఓబీసీ ఎంత ఉన్నది, ముస్లిం ఎంత ఉన్నారు, క్రిస్టియన్ ఎంత ఉన్నది, మొత్తం ఎవరు. ఇప్పుడు ఎస్ఆర్ చేసి మా ముస్లిం ఓటే కట్ చేస్తుండ్రు. ఇది తప్ప సరిగా ఉన్నదా? తప్పు కాదా ఇది? మా ముస్లింకి ఓట్లు కట్ చేస్తున్నారు. అరే నేను బతికి ఉన్నా అంటే కూడా మా సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టు పోతే కూడా వాళ్ళకి కేసు కొట్టేస్తున్నారు. ఇప్పుడు రేపు పోలింగ్ వాళ్ళు ఓట్లు ఎట్లా ఇస్తారు చెప్పండి? రైట్, మీరు అన్న దాంట్లో కూడా పాయింట్ ఉంది. కాకపోతే ఈసీ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు అవి చూపిస్తాను లేరు, డాక్యుమెంట్స్ చూపిస్తాను లేరు, కాబట్టి ఓట్లన్నీ తీసేస్తున్నారు అనేది ఒక టాక్. అవునబ్బా, ఈ పని ఎప్పుడు చేసుకోవాలా? 1 year ముందు, 2 years ముందు చేసుకోవాలా. ఈ షార్ట్ పీరియడ్లో చేయొద్దు. కరెక్టే. ఈ టైంలో చేసుకోవాలా? ఎస్ఆర్ కూడా చేసుకోవాలంటే వద్దని చెప్తున్నారు. చేయాలంటే టైం ఉండాలి కదా. ఆయన టైంలో సుప్రీంకోర్టులో పో, అక్కడ పో అంటే జనాలు పోతా. సీఎం చెప్తే కూడా దానికి మాట పెడతలేరు మీరు. ఇంకెవరు మాట పెడతారు మీరు? ఆ జనాలకి ఏం చూస్తుంది మనకు? రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.